కామారెడ్డి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బట్ ఇచ్చింది పర్పస్ ఉండాలి కదా, ఇచ్చిన పర్పస్ కూడా నెరవేరాలి కదా. 200 రూపాయలు ఇచ్చి ఇదే వైకుంఠం అనుకో, ఇదే పరమాన్నం అనుకో, ఇదే కైలాసం అనుకో అని పెట్టినప్పుడు నేను అడిగిన ఎందుకు ఇస్తాం రా అంటే ఇట్లా బతకడానికి ఇస్తాం సార్. బతకడానికి మరి ఏమి భువన తినన్నా అంటే ఆ గోయల్ సాబు కొంతమంది పండితులంతా కూర్చొని ఇగో చింతపండు గింత, పప్పు గింత, నూనె గింత అని రాసి 670 రూపాయలు చాలు సార్ అన్నారు. నేనన్నా గీన్నే కోస్తానని నావే ఎవడం దొంగ ఓటుకపోయినంత కాదు, ఓ 1000 రూపాయలు చేయరాదు కనీసం అని చెప్పి ఫస్ట్ మొదటి విడత 1000 రూపాయలు చేస్తాం. కొంతమంది నన్ను 1500, 1600 అయితే బతుకుతాం సార్ అన్నారు. కొంతమంది కొన్ని మందులు కూడా కొనుక్కున్నది ఉన్నది సార్, ఇంకోటి ఉన్నది. మాకు నువ్వు విత్తనవా అని వేరే వాడు మాది చూడ కూడా చూస్తలేడు, ఉల్టా మమ్మల్ని అడుగుతుండ్రు అని కొంతమంది అడిగినారు. మళ్ళీ డిస్కస్ చేసి 2000 రూపాయలు చేద్దామని నిర్ణయించి ప్రకటించినాం. ఇలా 2000 రూపాయలు ఇస్తాం. 200 రూపాయల నుంచి 2000 రూపాయలు తీసుకొని పోయినాం. అది ఎవరు అడిగినారంటే వాళ్ళని అడిగినారు. సుమోటో మేమే ప్రకటించినాం ఆలోచన చేసి. నిజంగా పేద వర్గాల ప్రజలు ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళు ఎట్లా అది చేయాలి. ఒంటరి మహిళలకి ఇమని ఎవరు అడిగినారండి? ఇండియా మొత్తం లేనని ఇతరా ఎంటైర్ కంట్రీలో దేర్ ఇస్ నో స్టేట్ ఇన్ ఇండియా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఉందా ఇండియాలో? ఇవన్నీ నిజాలు కావా, డంబాచారాలా? బీడీ కార్మికులు దేశవ్యాప్తంగా 40 లక్షల మంది ఉన్నారు, అంతటా ఉన్నారు. 18, 19, 20 రాష్ట్రాలు అన్నారు నాకు తెలిసిన మేరకు. ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇయ్యేది బీడీ కార్మికులకు పెన్షన్, ఒక్క తెలంగాణనే ఇస్తుంది, ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇదేవాడు అడిగింది మమ్మల్ని, నాకు అర్థం కాదు. ఇక్కడనే మీరు గమనించాలి, ఎవడు బటాకి ముడకూడదు, ఎవడు సరి అనేవాడు అని చెప్పి. ఎవడు వట్టి గాయగత్తరగాడు, పనికి మళ్ళీ దందా చేసేటోడు, ఎవడు నిజంగా పబ్లిక్ కోసం పనిచేసేటోడు, దాన్ని గుర్తించాలి. వాటికనే గాలి గత్తర కావద్దు. ఎందు వానికి రానోడు ఏగాన పని చేయనోడు మన ఇష్టం వచ్చాడు మాట్లాడతాను. ఇప్పుడు ఇటువంటి వాటిలో నేను ప్రజలను కోరేది మిమ్మల్ని, మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను. నేను ఇవాళ తెలంగాణ నాకు ఎంత సంతోషం ఉందంటే, పరిపాలనా సంస్కరణలు చేయాలి, ప్రజలకు పాలన చేరువ కావాలి, ఎస్ డెఫినెట్గా కావాలని చెప్పి 33 జిల్లాలు చేసుకున్నాం. ఇలా కామారెడ్డిలో మీరు చూస్తున్న పోలీస్ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, 33 జిల్లాలలో వస్తున్నాయి. 13, 14 జిల్లాలు రెడీగా ఉన్నాయి. ఇనాగ్రేషన్ నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పోతే అన్నీ అయిపోతాయి. ఇంత అద్భుతమైన కలెక్టరేట్స్, ఇంత అద్భుతమైనటువంటి పోలీసు భవనాలు మనం కళ్ళలో కూడా ఊహించినాం ఇట్లా జరుగుతుందని. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండయి ఇంత మంచిగా. మనం చూడలేదా ఇంతకుముందు నిజామాబాద్లో కలెక్టర్కి పోలేదా మనం? ఇంతకుముందు ఆ కలెక్టరేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇది పోలిక పొంతన కూడా ఉన్నదా దానికి దీనికి? తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉంటుంది అనే దానికి ఇవి సింబల్స్, ప్రతీకలు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విధంగా రేపు తయారైతుంది. ఇంకో మాట నేను ఇలా చాలా గర్వంగా చెప్తా ఉన్నా. నిన్న మొన్నటి వరకు కూడా దేశంలో అత్యధిక వరిధాన్యం పండించే రాష్ట్రం పంజాబ్, అగ్రగామి. వాళ్ళు పండించేది 2,02,00,000 టన్నులు. ఇవాళ నా తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది. 3 కోట్లు ఒక సంవత్సరం. వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా. పవర్ వినియోగం, విద్యుత్తు తలసరి వినియోగం, వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా. తెలంగాణ వచ్చినాడు మన తలసరి విద్యుత్ వినియోగం 1100 యూనిట్లు, ఇలా 2170 యూనిట్లు. డబుల్ అయినాం. ఇండియాలో మనకు సమీపంలో కూడా వెళ్ళాడు. మరి ఇండియాలో వేరే పార్టీలని, వేరే ముఖ్యమంత్రులు ఉన్నారు. నాతో 3 అంతల దొడ్డు, ఇంకింత పొడవునోడు ఉన్నాడు. ఆడేందుకు అయితలేదు మరి అంటే బట్టి గావర గాలి గత్తరం ముచ్చట్లా లేకపోతే నిజమా? ఇవి నేను చెప్పేది అబద్ధమా? మన అనుభవంలో లేదా? కనబడతలేదా మనకు? ఎందుకు ఆగం కావాలా? దేనికోసం కావాలా? ఎవరి కోసం కావాలి? నాకు అర్థం కాదు.
పెద్ద మనుషులు చెప్పి ఇటువంటి అని గాలి ముచ్చేట్లని పోతే మంది మాటలు మారమానం పోతే మళ్ళీ వరకు ఆయన తిరిగాలిపోయింది. ఒక మంచి జరిగేటప్పుడు, ఒక పటిష్టమైన అభివృద్ధి జరిగేటప్పుడు, అద్భుతంగా ముందుకు పోతున్నప్పుడు ఎవరిని ఆదుకుంటలేదండి తెలంగాణ గవర్నమెంట్ ఇలా ఒక్కళ్ళని విడిచిపెట్టామా? పుట్టిన కాడ నుంచి సచ్చేదాకా ప్రతి ఒక్కరికి ఏదో స్కీమ్ ఉన్నది. కేసీఆర్ కిట్ పెట్టమని ఎవడన్నా ధర్నా చేస్తారు. కిట్ పెట్టే ఆలోచన ఏమనుకుందా? మొత్తం ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కోసి పిచ్చి ఆపరేషన్లు చేసి 70,000, 60,000, 50,000 ఒక డెలివరీకి పోతే, ఒక ప్రసూతికి పోతే. కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత తారుమారు అయిపోయింది. సర్కారు దవాఖానలు రద్దీ పెరిగింది, ఆడ మునిగిపోయింది. గవర్నమెంటే ఉల్టా వాళ్ళకి 13,000, 12,000 రూపాయలు ఇస్తాను. రూపాయి ఖర్చు లేకుండా అమ్మఒడి వాహనంలో వాళ్ళని తీసుకొచ్చి పరీక్షలు చేసి వాళ్ళకు రక్తం తక్కువ ఉందా, ఫలం తక్కువ ఉందా అని మందులు ఇచ్చి మళ్ళీ అదే వాహనంలో తీసుకెళ్ళి డెలివరీ ప్రసూతి చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడుతుంది. ఇవన్నీ అబద్ధమా? నిజం కాదా? ఇది కామారెడ్డి తాలూకా లేవా అమ్మఒడి వాహనాలు? జరుగుతలేదా? దంబచారమా? ఇది ఏ రాష్ట్రంలో ఉందా? ఈయనే ఉంటుంది కదా, మహారాష్ట్రలో ఉందా, కర్ణాటకలో ఉందా? ఈ కార్యక్రమాలన్నీ కూడా వట్టిగా వచ్చేటివి కావు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అన్నారు, ఒక మాట మాట్లాడి ఒక్కొక్క పని చేయడానికి సంవత్సరాలు పట్టింది, నెలలు పట్టింది, మదనం చేస్తాం. అహోరాత్రులు కష్టపడితే కానీ కాదు. సర్కారులో అగో అంటే 6 నెలలు అంతే కదా. ఇంతకుముందు వీఆర్ఓ దొరలు ఉండే వాళ్ళ దయ ఎవని భూమి ఎవనికి రాస్తారో, నిన్న ఉన్నది ఇవాళ ఉంటుందో ఊడుతుందో ఏమైనా అయ్యాక తెలియదు. నా పొలం పక్కకు నేను కూడా వ్యవసాయం చేస్తాను. ఆ పొలం పక్కకు ఓ పేద రైతు ఉంటాడు పాపం. ఆయన అప్పుడు ఇప్పుడు ఏదో సాయం పడితే వేసేది. ఓ రోజు పొద్దున ఏడ్చుకుంటూ వచ్చింది, ఏందా ఎందుకు ఎడుతున్నామంటే నా భూమి ఇంకో రాసిండి సార్. అయితే నువ్వు అమ్మినావు, నేను అమ్మలే. మరి మీ అన్నదమ్ములు అమ్మినంటే మాకు అన్నదమ్ములు లేరు. మరి అట్ట రాసిండి సార్. రాస్తాడు అని ఇష్టం, మన దయ. అరే ఏమో గిట్ట రాసిందేమని పోతే ఇక రాసిందేమో బావా నాకు తెలియదు, గిరిదావర్ సాబ్ రాసిండేమో. ఈ చేయించుకత్తా అని బట్టికి అవుతుందా బావా నీకు తెలియదా? ఇంకా బావానుడు అదో కథ. ఒక 50,000 తెగి ఎంతమంది సాబులకు ఇవ్వాలి నేను? ఉండేనా ఈ దందా అంతా? ఇవాళ అదృష్టంకు వచ్చింది ధరణి. మంచిగానే ఉన్నదా ధరణి? ఉండన్నా తీసేసుడా? పక్కా ఉండాలి కదా. మునుపు ఏం బాధ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే, రాసేటోడు ఒకడు, కోసేటోడు ఒకడు, వీనికిచ్చేయాలి, వానికిచ్చేయాలి. రిజిస్ట్రేషన్ అవుతుంది, ముటేషన్ కాదు, పట్టా కాదు, పాస్బుక్ రాదు. ఎన్ని తంతెలు ఎక్కాలి, ఎన్ని తంతెలు దిగాలి, ఎన్ని మాటలు వాడాలి. వాని అయ్యములు మనకి ఇచ్చినట్టు. మన భూమికి హక్కుపత్రం ఏమంటే అయ్యో రామ 5 నెలలు 6 నెలలు. ఇప్పుడున్నది ఆ దందా 15 నిమిషాలు 20 నిమిషాలు ఇట్లా పోతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టా, పాస్బుక్ జేబులో పెట్టుకొని సీటీ కొట్టుకుంటావు. ఈ జైమని ఎవడైనా దరఖాస్తు చేసినాడు, ఈ దద్దమ్మలు ఎవడు అడిగినాడు, ఎవడైనా దరఖాస్తు ఇచ్చినాడు. ఎంత జటిలమైన సమస్య అంటే, ఒక సందర్భం అవుతుంది. నేను నా పొలం పక్కని భూమి రాసినాక నేను వాడిని పిలిచి కొట్టి సంపత బిడ్డ వానికి ఏమని చెప్పి 4 రోజులు తిప్పలు పడితే చేసిన మళ్ళా. ఇట్లా అనేకమైన అనుభవాలు చూసిన తర్వాత ఇదేదో రావాలి, సంస్కరించబడాలి. సంపుతున్నారు జనాన్ని. ఈ లంచాల బాధలు పడలేక భూమి ఉంటుందో పోతుందో ఒక పెద్ద బాధలో ఉంది వ్యవస్థ. అట్లా కాదని చెప్పి ఆలోచన స్టార్ట్ చేసాం. ధరణి పోర్టల్ ఇలా మీరు అనుభవిస్తున్నటువంటి పద్ధతికి తేవడానికి 3 సంవత్సరాలు పట్టింది, 3 ఏళ్ళు. 70-80 మీటింగులు జరిగినాయి. ఏంటంటే ఇంచుమించు అన్ని జిల్లా కేంద్రాలు తీసుకురావాలి, విడతల వారీగా. కొంచెం మారుమూల ప్రాంతాలు ఎక్కడ దిక్కులేని, ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ కాదు. మెడికల్ కాలేజ్ పెడితే ఆడ ఒక 550-600 పడకల దవాఖాన వస్తుంది.
దానిలో అన్ని విభాగాలు వస్తాయి. ఆ మారుమూల ప్రాంతాల ప్రజలకు తెలుసు, సౌకర్యం వస్తుంది. కామారెడ్డికి చాలా ఈ సంతోషంగా వస్తారు ప్రొఫెసర్లు. ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితే ఉరికెత్తారు. ఇక్కడ నేషనల్ హైవే గంట తొక్కుడు హైదరాబాద్లో పడతాడు. కామారెడ్డి అలకైనా మంచిగా నడుతుంది, సక్సెస్ఫుల్ నడుతుంది. ఇక్కడ మారుమూల పెట్టి పోరాంటే వాడు కింద మీద పడతాడు. కానీ ప్రొఫెసర్లు ఈ డాక్టర్లకు చెప్పేటోళ్ళు ఉంటారు, క్లాసులు చెప్పే ప్రొఫెసర్లు కామారెడ్డికి మాత్రం సంతోషంగా వస్తారు. అలా అనుమానం లేదు. సక్సెస్ కూడా అవుతుంది. బాగా జరుగుతుంది కూడా. గోవర్ధన్ గారికి నేను మనవి చేస్తున్న మంచి జాగా చూసి పెట్టు. నంబర్ 1 మెడికల్ కాలేజ్ కూడా కడదాం. తెద్దాం, నెక్స్ట్ ఇయర్ తెద్దాం. ఈ సంవత్సరం ఈ విడతలు పోతే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా తెచ్చుకుందాం. ఇట్లా అనేకమైన విషయాలలో అనేక పద్ధతులు చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నేను దండం పెట్టి చెప్తాను. నేను ఇంతకుముందు వచ్చే ముందు మా డీజీపీ గారు నాకు ఒక 2-3 నిమిషాల వీడియో చూపించారు. పోలీస్ శాఖ అంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఎట్లా మారింది, దాంట్లో కూడా ఎంత మార్పు వచ్చింది. సిటీలో పనిచేసే పోలీస్ స్టేషన్లకు 75,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. ఓ కుర్చీ దిక్కు లేదు, బెంచ్ దిక్కు లేదు, నిలబెట్టి మాట్లాడు పోతే ఘోరమైన పరిస్థితి. పట్టణంలో ఉండేదానికి 50,000 రూపాయలు ఇస్తారు నెలకు. అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంది, కాగితం లేదు, దానిలో ఏముంటుంది, జీడీ వేస్తారు. అది జీడీ అని జనరల్ డైరీ అని ఉంటుంది అన్నమాట. దాన్ని జీడీలో ఎంట్రీ చేసుకుంటారు, కేసు వస్తే చెయ్యాలి. అది కూడా కొనిపోరు గవర్నమెంట్. అంటే దేశం మీద కూడా దోసుకోన్నట్టు, అంతే కదా. ఆ పోలీస్ అధికారి రాయాల్సిన కాగితం కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదు. అవన్నీ మన డీజీపీ గారు కూడా మంచి ఉత్తమమైన వ్యక్తి. ఆయన కష్టపడి పైకి వచ్చిన జీవితంలో. రెసిడెన్షియల్ స్కూల్లో నల్గొండ జిల్లా సర్వేల్లో అక్కడ చదువుకొని నాగార్జున సార్ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకొని తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ ఇలా డీజీపీ హోదాలో పనిచేస్తారు, రాష్ట్రానికి సేవ చేస్తారు. సంస్కరణాభిలాష ఆయన, రిఫార్మ్ ఓరియంటెడ్ పర్సన్. ఇట్లా చేద్దాం, మనం కొంచెం మంచిగా చేద్దాం అని ఆలోచన చేసి దానిలో ఏమేమి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ అద్భుతంగా జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా 24 గంటల లోపల మనం దొరకబడతారు. మీరు చూడాలి. ఎటువంటిది పెట్టినా చాలా ఖతర్నాకున్న సుమా. మున్పట్ల కథ మున్పట్లక లేదు. నేను సిద్దిపేటలో కూర్చోబెట్టి, నాకు సిద్దిపేట జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అన్ని స్క్రీన్ మీద చూపెడుతున్నారు. ఎక్కడ మోటార్ సైకిల్ పోతుంది, ఎక్కడ స్కూటర్ పోతుంది, ఎక్కడ కారు పోతుంది, వాని నంబర్ ఏంది. ఆ పోలీస్ ఆఫీసర్ మీ కామారెడ్డిలో కూడా ఉంది. ఇప్పుడు అది కామారెడ్డి ఎస్పీ ఆఫీసర్ కామారెడ్డి చౌరస్తాలో ఎవడు పోతుండు, పాత బస్ స్టాండ్ కాడ ఇవ్వడు, కొత్త బస్ స్టాండ్ కాడ ఎవడు మాసారెడ్డికి పోతుండు, ఎవడు నిజామాబాద్కి పోతుండు, మొత్తం మనకు కనబడుతుంది. మీరు కూడా ఏమైనా గోరమాలు కాకుండా సుమా అలా పడుతున్నాం మనం. ఇంకోటి ఏంటంటే ఇంత అద్భుతమైన ల్యాబొరేటరీ పెట్టిండ్రు. నైట్లో వెహికల్ కొద్దిగా గుడి కనబడతాయి కదా, దాన్ని జూమ్ చేస్తే బ్రహ్మాండ పొద్దా కనబడుతుంది నంబర్ కూడా. అంటే నేరం చేసి ఇక్కడ తప్పించుకోలేడు, అంత పటిష్టంగా తయారవుతూ ఉంది. షీ టీమ్స్ పెట్టిన కొద్దిగా మహిళల రక్షణ కోసం. పూర్తి రక్షణ రాకపోతే కొంత మున్పటి మీద బెటర్ ఉంది. ఇవి కూడా ఇవాళ చెప్పలే, ఇవాళ డిమాండ్ చేయలే, ఇవాళ అడగలే. మరి గతంలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయలే ఈ పనులు? ఒక్క డిపార్ట్మెంట్ గురించి నేను చెప్తలేను, అనేక కార్యక్రమాలను ఇట్లా మీ కండ్ల ముందరని. రైతు బీమా ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా రైతులకు బీమా? ఎవడన్నా అడిగిండా? 2 ఎకరాల రైతు, 1 ఎకరం ఉన్న రైతు, 1.5 ఎకరం ఉన్న రైతుకు ఏం వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనకు తెలియదా? అని ఆయన చచ్చిపోతే ఏంది వాళ్ళ కుటుంబం పరిస్థితి? ఎవడు కూడా అడగలే ఇంతకుముందు. ఇవాళ దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు. 10 రోజుల లోపల టెన్షన్గా 5 లక్షలు జమ అయితే వాళ్ళ ఖాతా. గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా వస్తుంది. ఇవ్వాలి పైరవు లేదు దాంట్లో.
రైతు బంధు కూడా ఎట్లా వస్తుంది? రైతు బంధు మున్పటి జమా లెక్కన వస్తుందా? రైతు బంధు వచ్చిందని అంటే టంగ్ అంటుంది. ఏంటి మన సెల్ ఫోన్లు అంటున్నాయా లేవా? ఒకటి 3 వస్తాయి మెసేజ్లు. ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని వస్తుంది, ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇంకోటి బ్యాంక్ ఉంది వస్తుంది. దీని పైసలు జమ అయినాయి. రైతు బంధు పెట్టే ముందు కూడా చాలా విచారం చేసినాం. నా దోస్తులు నా క్లాస్మేట్లు వాళ్ళు నా లెక్క రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ముఖ్యమంత్రి అయినా కలిసి వస్తారు, నువ్వు ఏమైనా రైతుల గురించి ఏం చేయవా? సీతామరాబాయి టైం రావాలి, కొద్దిగా చూసుకోవాలి, వెనక ముందు చూసుకోవాలి. తెలంగాణ ఆర్థికము పైసపాలం చూసుకోవాలి కదా. మన గవర్నర్ ఉండే పెద్ద జోకు. నరసింహన్ సాబ్ అని గవర్నర్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు కొత్త ఆమె వచ్చింది, వేరే ఆమె. నేను ముఖ్యమంత్రి అయినా, అంతకుముందు ముఖ్యమంత్రి ఎక్కిన కార్లు మనకు అత్తయ్య అన్నట్టు అట్లా ఆటోమేటిక్. ఆ కార్లన్నీ నల్ల రంగుల పాడైనట్టు, బ్లాక్ కలర్. నాకు ఎందుకు అది నచ్చదు. ఇదేమిరా నల్లగంత అని. మహేష్ భగవత్ అని అప్పుడు ఆయన ఐజీ సెక్యూరిటీస్ ఉండే, ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనర్. మరి ఏం చేస్తాం సార్, మార్చాలంటే కొనాలి, కొత్త కార్లు కొనాలి. మరి పైసలు ఉండేవో లేవో ఎట్లా సంగతి, మరి ఎట్లా చేద్దాం అంటే నేనైనా గీకేసి తెల్ల కలర్ అవుతారు కాదు, ఏపీస్కి రాపో అని చెప్పాను. ఏపీస్కి వచ్చాను. నేను దగ్గర 5 నెలలు అన్ననే తిరిగిన. ఆ మాట పోయిపోయాయంతా మన గవర్నర్ గెలిచింది. ఏదో సందర్భంలో ఆయన కలిసి అనుకోతే ఏమైనా ఇట్లా కార్లు ఉన్నారు, రంగు గీకేసుకున్నావా అంటే గీకేసుకున్నాడు. నీ భలే పీచుడు నువ్వు. నేను పీచుడు కాదా బాబు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంది, అప్పేంది, అంశమేంది. తెలంగాణ కొత్త రాష్ట్రం కదా, అంతకుముందు లేదు. అంతకుముందు ఉన్నది హైదరాబాద్ స్టేట్. ఇప్పుడున్న తెలంగాణ ఎప్పుడు రాష్ట్రం లేదు. దీని ఇన్కమ్ ఏంది, దీని మంచి ఏంది, దీని చెడ్డ ఏంది మొత్తం అవగాహన అయితే ధైర్యంగా అడుగు ముందుకే అవుతుంది. అవగాహన లేకుండా పోడు కష్టమైద్దా. అందువల్ల ఇట్లా చేసినామని చెప్తే పాపం పరిశాన్ అయ్యండి అని నవ్వి. ఏదన్నా నువ్వు భలే పీచుడు నువ్వు అంటే పర్వాలేదు, నువ్వేమని అనుకోగానే ఇంకా పని చేసినా అని చెప్పిన. అంటే అతి జాగ్రత్తగా మన ఆర్థికం ఏంది, మన అప్పేంది, మన ఏం ఉండబోతుంది భవిష్యత్తులో, మన పెరుగుదల ఎట్లుంటుంది, మన గ్రోత్ ఏంది. ఎందుకంటే నేను ఒకటే మాట మీకు చెప్తాను, తప్పు చేసే అధికారం నాకు లేదు. కొన్ని తరాల కొడితే దెబ్బ అది. శాతకాపితే మలుచుకొని పండాలి కానీ తప్పులు చేయకూడదు. ఇది రాష్ట్రము బిగినింగ్. ఇప్పుడు ఒక తప్పు జరిగితే చాలా రోజులు దెబ్బ కొడుతుంది, ఏ వర్గానికైనా ఎవరికైనా. చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడే మంచి పని చేయాలి, లేకపోతే సైలెన్స్ ఉన్న మంచిది. అద్రగానం సాధలు చేసేటువంటి అధికారం లేదు. అందువల్ల నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా పొద్దాగా చెప్తా ఉంటా, వీ కెనాట్ కమిట్ ఏ మిస్టేక్, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. రాష్ట్రం తెచ్చినాం, సంతోషం, ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు. అతి జాగ్రత్తగా వ్యవహారం చేయాలి, పిచ్చి పిచ్చి చేయడానికి లేదు. అలా అట్లా మనం చేసుకుంటూ వచ్చినాం. రైతు బంధు ఎంత మంచిగా వస్తుంది. రైతు బంధుకు ఇలా వేసే డబ్బులు గవర్నమెంట్ 2 పంటలకు కలిపి 15,000 కోట్లు. చాలా మందికి బాధ ఉన్నది, గిట్లెత్తాడా ముఖ్యమంత్రి? వాళ్ళ గీకెటోళ్ళు లేడా, గోకెటోళ్ళు లేడా? ఏమన్నా మనం 150 కోట్లన్నా మనం తినద్దా? మున్పు అట్లే కదా కథ. ఇంత క్లీన్గా వచ్చునా? లేదు. ఇలా పెన్షన్లు కూడా చక్కగా వచ్చి బ్యాంకులో పడుతుంది. వాళ్ళు మూతవారున్నారు. ఇప్పుడు ఎవ్వరిని మోతాదు లేరు. బిర్యానీ తినకున్నా కానీ పప్పు పులుచో కడప తిని సపరేట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, సంతోషంగా ఉన్నారు. అంటే అనేక రకాలుగా ఆలోచన చేసి, మదనం చేసి, వాటికి రూపకల్పన చేసి బట్టిగానే ఆయన నోట్ మాడతాను అవుతుందా? 60 లక్షల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు సేకరించి ఆడ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే కరెక్ట్గా పోయిన ఖాతాలు పడుతుంది. ఇప్పుడు ఇది ఒక రోజుతో బట్టి నోట్ మాడుతాను అయిపోద్దా? దీన్ని ఎన్ని ఖాతాలు ఉంటాయి? దాని కరెక్ట్ ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇక అక్కడ రూపాయి అయితే రూపాయి అవుతుంది, 10 రూపాయలు అయితే 10 రూపాయలు అవుతుంది. సీరియస్గా ఇంత మంచి పనులు, ఇంత అద్భుతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి, అవినీతికి మించి యాతన లేదు కదా, తిరిగేది లేదు కదా. దరఖాస్తులు తిరుగుడు, దఫ్తర్లు తిరుగుడు, ఈ పైరవకాల బాధ. ఊరికి 5-6 ఉంటారు వాళ్ళు. ధరణి వచ్చి కూడా వాళ్ళకి చాలా బాధ ఉన్నది.
నేను ఇంతకుముందు ట్రాన్స్ఫారం కథ చెప్తే కదా కాలంగానే తీరా మనిషికి రెండు వాళ్ళు జమ చేయరు. వాళ్ళకి చాలా బాధ ఉన్నది. అయితే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు, మన లెక్కనే ఉంటారు, మనుషులు లాక్కన, కానీ మనుషులు కాదు వాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. మీకు బోర్ అయితే కొడతలేదు కదా. వాళ్ళు ఎక్కడో తెలిసిన మీకు, ఈ రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని చెరబట్టిండు కదా రామాయణంలో. సీతమ్మ వారిని చెరబట్టి తీసుకొని పోయిండు లంకకు. వెతికి వెతికి వాందోలు వీందోలు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చిండు. లంకలన్నదే అమ్మవారిని చూసి వచ్చిన మాట్లాడొచ్చిన. ఇడిపించుకొచ్చుకోవాలి కదా, యుద్ధం పోవాలి కదా, యుద్ధానికి పోయిండ్రు. సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయిండ్రు. అయితే అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే, ఇప్పటిలేక లంగ యుద్ధం ఉండపు. ఈ దొంగసాడు దెబ్బలు తీసుడు అంతా ఆవుల మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడి లేకుండా అప్పుడు గింత లంగతన మా వైపుడు. వాడు హేట్లర్ అవుతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవడో ఏమో వాడు